నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. చందూరు, కోటగిరి, పోతంగల్ మండలాల్లో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం బాధాకరమన్నారు. రైతుల బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోచారం. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో గల కోటగిరి, పోతంగల్ మండలంలో సోంపూరు, టాకిలి, దోమలేడిగి, సుంకిని, యాదగార్పూరు మొదలగు గ్రామాలలో మొన్న 3 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల పంటకు తీవ్ర నష్టం జరిగింది. వరి పంట నోటికొచ్చినటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఉన్నటువంటి పంట కోస్తే కూడా కోసిన కూలి రానటువంటి పరిస్థితి ఉంది. చాలా తీవ్ర నష్టం జరిగింది. ఈ ఉదయం కూడా నేను చందూరు మండలం కూడా వెళ్ళి పాడికెళ్ళి వస్తున్నాను. అక్కడ కూడా 3-4 గ్రామాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ కూడా 4-5 గ్రామాలు దెబ్బతిన్నాయి. అధికారులతో కూడా మాట్లాడాము, కలెక్టర్ గారితో మాట్లాడాం. ఆల్రెడీ ప్రాథమిక సర్వే చేశారు. ప్రాథమిక సర్వేను ప్రభుత్వానికి పంపిస్తారు. తదుపరి వ్యక్తిగతంగా ఎవరైనా నష్టపోయిన రైతులు అది కూడా డీటెయిల్ సర్వే చేసి కలెక్టర్ గారికి అడిగితే ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. కానీ నష్టపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే దాదాపు ఒక్కొక్కరి పంట 50 బస్తాలు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉండే. మంచి పంట వచ్చింది. రేపో ఎల్లుండో కోస్తామనే సందర్భంలో ఈ వడగళ్ల వానతో ధాన్యం పూర్తిగా నీలపాలైపోయింది. దీనికి ప్రభుత్వం వారు, అధికారులు వెంటనే స్పందించి నష్టపోయే రైతులకు నష్టపరిహారం కింద